అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధ్రువ ఫర్ యూ. నేను మీ కోట్ మాస్టర్. ఏపీ మెగా డిఎస్సి 2025 రిక్రూట్మెంట్ ఆల్మోస్ట్ ఒక చివరి అంకానికి చేరుకుంది. మరొక వారం 10 రోజుల్లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులంతా కూడా ఉద్యోగాల్లో చేరబోతున్నారు. ఎస్జిటి అలాగే స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ అభ్యర్థుల యొక్క జీతాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మొదటి నెల నుంచి ఎంత జీతం వాళ్ళు తీసుకోబోతున్నారు, అలాగే ఎప్పుడెప్పుడు మన జీతం పెరగబోతుంది, అలాగే ఈ జీతంలో ఉండేటటువంటి ప్రతి అంశాన్ని కూడా విపులంగా క్షుణ్ణంగా అందరికీ అర్థమయ్యే రీతిలో పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ప్రతి ఉద్యోగి కూడా తప్పనిసరిగా ఈ అంశాలన్నింటినీ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. జీతంలో చాలా అంశాలు ఉంటాయి మనకి, వాటన్నిటి గురించి కూడా విపులంగా వివరించే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు చూద్దాం. ముందుగా ఉద్యోగి జీతంలో ఉండేటటువంటి అంశాలు ఏంటనేది చూద్దాం. ఉద్యోగి జీతంలో ముఖ్యంగా మనకి 2 రకాలైనటువంటి అంశాలు ఉంటాయి: ఎర్నింగ్స్, డిడక్షన్స్. ఎర్నింగ్స్ అంటే ముఖ్యంగా ఇక్కడ నేను బ్లూ కలర్లో మెన్షన్ చేశాను, మీరు చూడొచ్చు. బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ, ఈ 3 కూడా ఎర్నింగ్స్ అంటాం. అలాగే ఇక్కడ గ్రీన్ కలర్లో ఏవైతే నేను మెన్షన్ చేసి ఉన్నానో ఇవన్నీ కూడా డిడక్షన్స్, కటింగ్స్ అంటాం కదండి. ఇవి కటింగ్స్. ఒక్కొక్క అంశం గురించి మనం ఇప్పుడు విపులంగా తెలుసుకుందాం. ఈ బేసిక్ పే అనేటటువంటిది మూల వేతనం అని చెప్పి అంటాం. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి పిఆర్సీ వేస్తుంది ప్రభుత్వం. ఆ పిఆర్సీలో ఏ కేటగిరీ అభ్యర్థులకి ఎంత బేసిక్ పే నిర్ణయించాలనేది ఆ పిఆర్సీ ద్వారా నిర్ణయిస్తారు. ఆ రకంగా నిర్ణయించినటువంటి ఈ బేసిక్ పేనే మనం మూల వేతనం అని పిలుస్తాం. ఒక్కొక్క కేటగిరీకి వాళ్ళు ఎంతైతే పేర్కొన్నారో ఆ వేతనం మాత్రం అందించబడుతుంది. ఇది బేసిక్ పే అంటామండి దీన్ని. తరువాత ఈ బేసిక్ పే మీద ప్రతి ఉద్యోగికి కూడా డిఏ, కరువు భత్యం అంటాం, దీన్ని డ్రాట్ అలవెన్స్ అంటాం. డిఏ అనేది కేంద్ర ప్రభుత్వం ఈ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను అనుసరించి ప్రతి సంవత్సరం 2 సార్లు ప్రభుత్వ ఉద్యోగులకి డిఏని ప్రకటిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తేదీన డిఏ ప్రకటిస్తుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి. అలాగే జూలై 1వ తేదీన కూడా 2వ విడత డిఏని ప్రకటిస్తుంది. ఇలా సంవత్సరానికి 2 సార్లు డిఏని మనకి ప్రకటిస్తూ ఉంటారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి డిఏ రేషియోకి సమానమైనటువంటి రేషియోలో రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏని ప్రకటించడం జరుగుతుంది. ప్రస్తుతం మనకి డిఏ 33.67% ఉంది. ఇప్పటి వరకు కూడా 2023 జూలై 1వ తేదీ వరకు కూడా మనకి డిఏ ప్రకటించారు. ఇంకా 4 డిఏలు మనకి ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇంకా రిలీజ్ చేయలేదు. ఇది డిఏ గురించి. ఇక తర్వాత అంశం హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవెన్స్. ప్రతి ఉద్యోగికి కూడా హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఇవ్వబడుతుంది. ఈ హెచ్ఆర్ఏ అనేది వివిధ స్లాబుల్లో ఉంటుంది. మనం జాబ్ చేస్తున్నటువంటి లొకేషను ఏ ప్రాంతంలో ఉందో ఆ ప్రాంతాన్ని బట్టి మనకి స్లాబ్ రేట్ అనేది నిర్ణయించబడుతుంది. ప్రస్తుతానికి పిఆర్సీ 2022 ప్రకారం మనకి 3 రకాలైనటువంటి స్లాబ్ రేట్లు మనకి అమల్లో ఉన్నాయి: 10%, 12%, 16%. ఎక్కడైతే జనాభా, ఏ పట్టణంలో అయితే జనాభా 50,000 కంటే తక్కువ జనాభా ఉంటారో అక్కడ 10% హెచ్ఆర్ఏగా ఇవ్వబడుతుంది. ఎక్కడైతే జనాభా 50,000 నుంచి 2 లక్షల మధ్యలో ఉంటుందో అక్కడ 12% హెచ్ఆర్ఏ ఇస్తారు ఆ ప్రభుత్వ ఉద్యోగులకి. ఏ నగరాల్లో అయితే జనాభా 2 లక్షలకు పైబడి ఉంటుందో ఆ నగరాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి అభ్యర్థులకు 16% హెచ్ఆర్ఏ ఇవ్వబడుతుంది. ఈ 10%, 12%, 16% హెచ్ఆర్ఏలు అనేవి బేసిక్ పే మీద క్యాలిక్యులేట్ చేయబడతాయి. మన బేసిక్ పే ఎంత ఉందో ఆ బేసిక్ పే మీద మనం పనిచేస్తున్నటువంటి ప్రాంతం యొక్క హెచ్ఆర్ఏ స్లాబ్ రేటును బట్టి మనకు అది ఇవ్వబడుతుంది. నేను ఈ వీడియోలో 10% హెచ్ఆర్ఏని తీసుకొని మీకు ఈ క్యాలిక్యులేషన్స్ అనేవి వేశాను. మొత్తం మీద అది ఇప్పుడు ఈ 10% ఎక్కడ ఉన్నాయంటే అన్ని మండల, అన్ని గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా 10% హెచ్ఆర్ఏ పరిధిలోకి వస్తున్నాయి. మున్సిపాలిటీస్, కొన్ని మున్సిపాలిటీస్ 12% హెచ్ఆర్ఏ పరిధిలో ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్లు అలాగే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లు కూడా 16% హెచ్ఆర్ఏ పరిధిలో ఉన్నాయి. నేను మీకు ఇక్కడ శాలరీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు 10% హెచ్ఆర్ఏని మాత్రమే తీసుకొని క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరిగింది. మీ జాబ్ కనుక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో వచ్చినట్టయితే మీకు 16% హెచ్ఆర్ఏ అందుతుంది, అది మీరు గ్రహించాలి. సో ఈ రకంగా బేసిక్ పే మీద మనకి డిఏ అనేది యాడ్ అవుతుంది. ఆ డిఏతో పాటు హెచ్ఆర్ఏ కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు ఈ బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ కలిపి ఈ మొత్తం శాలరీని మనం గ్రాస్ శాలరీగా పేర్కొంటాం. ఇది మనకు అందినటువంటి గ్రాస్ శాలరీ అంటాం దీన్ని, మొత్తం జీతం అంటాం దీన్ని. ఈ గ్రాస్ శాలరీ నుంచి ప్రతి ఉద్యోగి ఖాతా నుంచి కూడా ప్రతి నెల కొంత మొత్తం డిడక్షన్స్ చేయబడుతున్నాయి. ఆ డిడక్షన్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా సిపిఎస్,
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మీ అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం 2004 సెప్టెంబర్ 1వ తేదీ తర్వాత ఉద్యోగంలో జాయిన్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి కొత్త పెన్షన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని అమలు చేయడం జరిగింది. దీని ప్రకారం 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియామకం పొందిన కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈ సిపిఎస్ పరిధిలోకి వస్తారు. ఈ సిపిఎస్కి గాను మన బేసిక్ ప్లస్ డిఏ ఈ రెండు కలిపినటువంటి మొత్తం ఏదైతే ఉంటుందో అందులో 10% ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ కింద మన జీతం నుంచి కట్ చేసి మన సిపిఎస్ అకౌంట్కి జమ చేస్తుంది ప్రభుత్వం. మన అకౌంట్ నుంచి ఎంత అమౌంట్ అయితే మన సిపిఎస్ అకౌంట్కి జమ చేస్తున్నామో అంతే మొత్తంలో మ్యాచింగ్ గ్రాంట్ని ప్రభుత్వం కూడా మన సిపిఎస్ అకౌంట్కి జమ చేస్తుంది. ఈ మన కంట్రిబ్యూషను అలాగే గవర్నమెంట్ మనకి ఇచ్చినటువంటి కంట్రిబ్యూషను ఈ రెండు మొత్తాలను కలిపి మన ఎన్పిఎస్ అకౌంట్లో పెట్టి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే ఎల్ఐసిలో. ఇలా ప్రతి నెల మన యొక్క శాలరీ నుంచి బేసిక్ ప్లస్ డిఏలో 10% శాలరీ అలాగే ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ 10% కలిపి మన మ్యూచువల్ ఫండ్ అకౌంట్లో మన సిపిఎస్ అకౌంట్లో పెట్టి ఆ అకౌంట్ మీద ఎవ్రీ ఇయర్ వస్తున్నటువంటి ఇంట్రెస్ట్ని అక్యుములేట్ చేసుకుంటూ ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో ఈ టోటల్ ఎంతైతే అక్యుములేట్ అవుతుందో ఇంట్రెస్ట్లతో కలుపుకొని వచ్చినటువంటి రిటర్న్స్తో కలుపుకొని ఎంత అమౌంట్ అయితే అక్యుములేట్ అవుతుందో ఆ మొత్తం అమౌంట్లో 60% అమౌంట్ని ఉద్యోగికి అట్ ది టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ పే చేసి రిమైనింగ్ 40%ని పెన్షన్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి దాని మీద వచ్చినటువంటి ఇంట్రెస్ట్ని ప్రతి నెల మనకి పెన్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దీన్నే మనం సిపిఎస్ అంటాం. ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ప్లేస్లో ప్రభుత్వం కొత్తగా యూపీఎస్ని తీసుకొచ్చింది. దాని గురించి కూడా తర్వాత మనం ఇంకొక వీడియోలో చర్చిద్దాం. సో ప్రస్తుతానికి అందరం కూడా సిపిఎస్లోనే ఉన్నాం కాబట్టి ప్రతి ఉద్యోగం యొక్క జీతం నుంచి 10% బేసిక్ ప్లస్ డిఏలో 10%ని సిపిఎస్ అకౌంట్ కోసం జమ చేయడం జరుగుతుంది, కటింగ్ చేయడం జరుగుతుంది. ఇది సిపిఎస్ గురించి అండి. నెక్స్ట్ రెండోది ఏపీజీఎల్ఐ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్. మనకి ఎల్ఐసీలు ఏ రకంగా అయితే ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా ఏపీజీఎల్ఐ పాలసీని తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి కేటగిరీకి వాళ్ళ బేసిక్ పేని అనుసరించి కొన్ని స్లాబ్ రేట్ని నిర్ణయిస్తున్నారు. ఆ స్లాబ్ రేట్ ప్రకారం ప్రతి నెల కూడా మన జీతం నుంచి కొంత మొత్తం ఏపీజీఎల్ఐ అంటే ఇన్సూరెన్స్కి డిడక్ట్ అవుతుంది. ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా ప్రతి నెల మన శాలరీ నుంచి డిడక్ట్ చేసి అక్యుములేట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఉద్యోగికి జరగరానిది ఏదైనా జరిగినట్లయితే టోటల్ సమ్మెష్యూర్డ్ అమౌంట్ను దానికి కలిపినటువంటి బోనస్తో కలిపి నామినీకి అందజేయబడుతుంది. ఉద్యోగికి ఏమి అవాంఛనీయ సంఘటనలు జరగక పక్షంలో అట్ ది టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ మొత్తం రిటర్న్ ఏదైతే ఉంటుందో మనం పే చేసినటువంటి పాలసీ ఆ అమౌంట్తో పాటు దానికి వచ్చే బోనస్, లాయల్టీ, ఎడిషన్స్ అన్నీ కలుపుకొని మొత్తం అమౌంట్ని అట్ ది టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ ఉద్యోగికి అందజేయబడుతుంది. అంతేకాకుండా ఎప్పుడైనా మన భవిష్యత్ అవసరాల దృష్ట్యా మనకు అవసరమైతే మన ఈ ఏపీజీఎల్ఐ అమౌంట్లో నుంచి మనం 80% అంటే మనం అప్పటి వరకు పే చేసిన మొత్తంలో 80% వరకు మనం లోన్ రూపంలో కూడా ప్రభుత్వం నుంచి తీసుకొని మళ్ళీ ప్రతి నెల కూడా రీపేమెంట్ చేసుకోవచ్చండి. సో ఇది ఏపీజీఎల్ఐ. మన ట్రెడిషనల్ ఎండోమెంట్ పాలసీలతో పోల్చుకుంటే చాలా చక్కనైనటువంటి బోనస్ వస్తుంది. అంతేకాకుండా ఎక్కువ మొత్తంలో మనకి బీమా కూడా వస్తుంది. మనం ఉద్యోగంలో జాయిన్ అయిన సంవత్సరం మొదటి నెల నుంచి ఈ ఏపీజీఎల్ఐ డిడక్షన్ చేయబడుతుంది కాబట్టి మనకి మంచి మొత్తంలో రిటర్న్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత తక్కువ ఏజ్లో మనం ఈ ఏపీజీఎల్ఐకి మనం డిడక్షన్ ఎంత పెంచుకుంటే మనకు అంత ఎక్కువ రిటర్న్ వస్తుంది అట్ ది టైమ్ ఆఫ్ రిటైర్మెంట్. నెక్స్ట్ జిఐఎస్ అండి, గ్రూప్ ఇన్సూరెన్స్ అంటాం దీన్ని. ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ అనేది చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది కూడా ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో మనకి రిటర్న్గా మనకు అందుతుంది. తర్వాతది ప్రొఫెషనల్ ట్యాక్స్, వృత్తి పన్ను అంటాం. ఇది మనం జాబ్ చేస్తున్నాం కదండి, మన జాబ్కి సంబంధించి ప్రొఫెషనల్ ట్యాక్స్ని మనం ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది. అలాగే ఈహెచ్ఎస్, ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగం మీద డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో ఉద్యోగం మీద ఆధారపడి జీవించేటటువంటి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళందరికీ ఎంప్లాయీ అలాగే ఎంప్లాయీ తాలూకు డిపెండెంట్స్కి నగదు రహిత వైద్యం అందించడానికి గాను ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అనేటువంటి ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆ హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి ప్రతి నెల మన జీతం నుంచి కొంత మొత్తాన్ని ఆ హెల్త్ ఇన్సూరెన్స్కి కట్టడం జరుగుతుంది. ఒకవేళ ఉద్యోగికి అనారోగ్యం వచ్చినా, ఉద్యోగి డిపెండెంట్కి అనారోగ్యం వచ్చినా 5 లక్షల రూపాయల వరకు కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా అందించడం కోసం ఈ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఉంది. సో ఈహెచ్ఎస్ కూడా కొంత మొత్తంలో మనకి అమౌంట్ డిడక్ట్ చేయబడుతుంది. సో ఈ 5 రకాలైనటువంటి డిడక్షన్స్ మన శాలరీలో నుంచి ఉంటాయి. ఈ మొత్తం డిడక్షన్స్ని గ్రాస్ శాలరీలో నుంచి మైనస్ చేయగా మనకి వచ్చినటువంటి శాలరీయే నెట్ శాలరీ. ఇది మన చేతికి అందేటటువంటి శాలరీ. ఇంతకు ముందు చెప్పుకున్నాం ఇది గ్రాస్ శాలరీ అని చెప్పుకున్నాం. గ్రాస్ శాలరీలో ఈ డిడక్షన్స్ అన్నీ మైనస్ చేసేస్తే వచ్చినటువంటి శాలరీయే మనకి నెట్ శాలరీ. ఈ జీతం అనేది మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది, మన చేతికి అందే జీతం ఇది నెట్ శాలరీ.
ఇది క్షుణ్ణంగా ఈ జీతంలో ఉన్నటువంటి అంశాలు. మరి ఈ జీతంలో పెరుగుదల ఎప్పుడెప్పుడు ఏ రకంగా ఉంటుంది? ముందు చెప్పుకున్నట్లు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం పిఆర్సి కమిషన్ని నియమిస్తుంది, పే రివిజన్ కమిషన్. ఈ పే రివిజన్ కమిషన్ అనేది ఈ పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా ఉద్యోగి జీతాల్ని ఎంత మొత్తంలో పెంచాలి అని చెప్పి ఒక నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. దానిని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి ఆ కమిటీ సిఫార్సు చేసినటువంటి ఈక్వేషన్స్ మేరకు ఉద్యోగుల యొక్క జీతాలని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఎన్హాన్స్ చేస్తుంది. అప్పుడు మనకి ఈ బేసిక్ పే అనేది పెరుగుతుంది. ఇది కాకుండా ప్రతి సంవత్సరం మనం డేట్ ఆఫ్ జాయినింగ్ ఏ నెల అయితే ఆ నెల 1వ తేదీన మనకి యాన్యువల్ ఇంక్రిమెంట్ వస్తుంది. మన యొక్క బేసిక్ పేలో 3% ఉంటుంది యాన్యువల్ ఇంక్రిమెంట్. ప్రతి సంవత్సరం ప్రతి ఉద్యోగికి కూడా 3% యాన్యువల్ ఇంక్రిమెంట్ వస్తుంది. అది మన డేట్ ఆఫ్ జాయినింగ్, మీరు సెప్టెంబర్ నెలలో జాయిన్ అవుతున్నారు కాబట్టి ఉద్యోగంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన అప్పటి యొక్క మీ బేసిక్ పే మీద 3% ఎడిషనల్గా మీకు బేసిక్ పే అనేది పెరుగుతుంది. సో బేసిక్ పే పెరిగేటటువంటి ఛాన్సులు రెండే మనకి. యాన్యువల్ ఇంక్రిమెంట్ వచ్చేటప్పుడు సంవత్సరానికి ఒకసారి పెరుగుతుంది 3%, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పే రివిజన్ కమిషన్ వచ్చేటప్పుడు కూడా బేసిక్ పే పెరుగుతుంది. తరువాత డిఏ అనేది ముందు చెప్పుకున్నట్టు ప్రతి సంవత్సరానికి 2 సార్లు మనకి డిఏ ఎన్హాన్స్ అవుతుంది. జనవరి 1వ తేదీకి అలాగే జూలై 1వ తేదీకి. అది ప్రభుత్వం మనకి రిలీజ్ చేసినటువంటి డేట్ నుంచి మనకి అమలు జరగడం జరుగుతుంది. హెచ్ఆర్ఏ కూడా పే రివిజన్ కమిషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే స్లాబ్ రేట్స్ని కూడా, హెచ్ఆర్ఏ స్లాబ్ రేట్స్ని కూడా వాళ్ళు కూడా మోడిఫై చేస్తారు. దాని ప్రకారం మనకు అందుతుంది. ఈ రకంగా ఉద్యోగి యొక్క జీతభత్యాల్లో పెరుగుదల అనేది ఉంటుంది. ఈ డిడక్షన్స్ అనేవి దీనిని బేస్ చేసుకుని ఈ ఏపీజీఎల్ఐ స్లాబ్ రేట్స్ కావచ్చు, అలాగే ఇవన్నీ కూడా ఆ పే రివిజన్ కమిషన్లో పేర్కొన్నటువంటి రేషియోస్ ప్రకారం మనకి డిడక్ట్ చేయబడతాయి. ఈ రకంగా ఉద్యోగి యొక్క జీతాన్ని మనకి అందిస్తారు. అయితే ఇప్పుడు సెకండరీ గ్రేడ్ టీచర్కి ప్రాథమిక జీతం అంటే తొలి నెల జీతం ఎంత అందుకోబోతున్నారు అనేది ఒకసారి చూద్దాం. ఎస్జిటి యొక్క బేసిక్ పే 32,670 రూపాయలండి. ఈ 32,670 రూపాయలకి డిఏ, ప్రస్తుతం ఉన్నటువంటి డిఏ 33.67% ఉంది. ఆ 33.67% మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే 11,000 రూపాయలు అవుతుంది. అలాగే నేను ఇక్కడ హెచ్ఆర్ఏని 10% తీసుకున్నాను. 10% హెచ్ఆర్ఏ 10% తీసుకుంటే ఈ బేసిక్ పేలో 3,267 రూపాయలు అవుతుంది. సో ఈ బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ కలిపి మనకి ఇది గ్రాస్ శాలరీ అవుతుందండి. ఇది ఎస్జిటికి వచ్చే గ్రాస్ శాలరీ. ఈ గ్రాస్ శాలరీలో డిడక్షన్స్ ముందు చెప్పుకున్నట్లు బేసిక్ ప్లస్ డిఏలో 10% సిపిఎస్ అకౌంట్కి జమ చేయబడుతుంది. దానికి గాను 4,367 రూపాయలు. అలాగే ఏపీజీఎల్ఐ 1,000 రూపాయలు, ప్రతి నెల 1,000 రూపాయలు ఏపీజీఎల్ఐకి మన అకౌంట్ నుంచి జమ చేయబడుతుంది. సో ఏపీజీఎల్ఐకి గాను 1,000 రూపాయలు. అలాగే జిఐఎస్ 30 రూపాయలు, ప్రొఫెషనల్ ట్యాక్స్ 200 రూపాయలు, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్కి 225 రూపాయలు, కలిసి మొత్తం డిడక్షన్స్ మనకి 5,822 రూపాయలండి. ఇవి టోటల్ డిడక్షన్స్. ఈ గ్రాస్ శాలరీ 46,937 రూపాయల్లో ఈ డిడక్షన్స్ 5,822 రూపాయలు డిడక్ట్స్ అయిపోగా మనకి 41,115 రూపాయలు ఎస్జిటికి శాలరీ రూపంలో మన అకౌంట్కి జమ చేయబడుతుంది. సో ఒక ఎస్జిటి యొక్క మొదటి నెల జీతం 41,115 రూపాయలు అందుతుంది మీరు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత. అలాగే మీరు స్కూల్ అసిస్టెంట్ లేదా టీజీటీ ఒకసారి పరిశీలించినట్లయితే బేసిక్ పే 44,570 ఉంది. దానికి ప్రస్తుత డిఏ 33% చూసుకున్నట్లయితే 15,006 రూపాయలు వస్తుంది. 10% హెచ్ఆర్ఏ 4,457. ఈ స్కూల్ అసిస్టెంట్ లేదా టీజీటీకి గ్రాస్ శాలరీ 64,033 రూపాయలు. దీని మీద డిడక్షన్స్ మీరు చూసుకుంటే సిపిఎస్ 5,957 రూపాయలు. వీళ్ళకి ఏపీజీఎల్ఐ 1,300 రూపాయలు అండి. ఏపీజీఎల్ఐ ప్రీమియం 1,300 రూపీస్ ఏపీజీఎల్ఐ, 60 రూపీస్ జిఐఎస్, 200 రూపీస్ ప్రొఫెషనల్ ట్యాక్స్, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ 225 కలిపి టోటల్ డిడక్షన్స్ 7,742 రూపాయలు. గ్రాస్ శాలరీలో ఈ డిడక్షన్స్ తీసివేయగా మనకు వచ్చే నెట్ శాలరీ ఒక స్కూల్ అసిస్టెంట్ లేదా టీజీటీ అభ్యర్థికి వచ్చేటటువంటి నెట్ శాలరీ పర్ మంత్ 56,291 రూపాయలు ప్రస్తుత రేట్లలో. అలాగే ఒక పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ టీచర్ మీరు చూసుకున్నట్లయితే బేసిక్ పే 48,440 రూపాయలు ఉంటుంది. దానికి డిఏ 16,309 రూపాయలు వస్తుంది ప్రస్తుత రేట్ ప్రకారం. 10% హెచ్ఆర్ఏ 4,844 వరసి టోటల్ గ్రాస్ శాలరీ 69,593 రూపాయలు అవుతుంది. దీనికి డిడక్షన్స్ సిపిఎస్, ఏపీజీఎల్ఐ, జిఐఎస్, అలాగే ప్రొఫెషనల్ ట్యాక్స్, అలాగే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్స్కి వీళ్ళకి 300 రూపాయలు డిడక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్ డిడక్షన్స్ చూసుకున్నట్లయితే 8,835 రూపాయలు అండి. ఈ టోటల్ గ్రాస్ శాలరీ నుంచి ఈ డిడక్షన్స్ మొత్తం తీసేగా ఒక పీజీటీ అభ్యర్థికి నెట్ శాలరీ 60,758 రూపాయలు అనేది తొలి నెల జీతంగా అందబోతుంది. సో ఒక ఎస్జిటికి డిడక్షన్స్ అన్నీ పోను 41,115 రూపాయలు అందుతుంది.
ఒక స్కూల్ అసిస్టెంట్ టీజీటీకి 56,291 రూపాయలు అందుతుంది. పీజీటీ అభ్యర్థికి 60,758 రూపాయలు జీతంగా అందుతుంది. ఇక్కడ హెచ్ఆర్ఎస్ ల్యాబ్ రేట్లను బట్టి ఇప్పుడు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న లేదా ఏ జిల్లా హెడ్ క్వార్టర్లో పనిచేసినా వాళ్ళకి 16% హెచ్ఆర్ఏ వస్తుంది. ఆ హెచ్ఆర్ఏ పెరిగినటువంటి హెచ్ఆర్ఏ ప్రాప్తికి ఇక్కడ వాళ్ళకి నెట్ శాలరీ కూడా పెరుగుతుంది. నేనైతే ఇక్కడ బేస్ రేటు 10% హెచ్ఆర్ఏని కన్సిడర్ చేసి తీసుకోవడం జరిగింది. ఇది ఉద్యోగి యొక్క జీతభత్యాల వివరాలు. ఎస్జిటికి, స్కూల్ అసిస్టెంట్కి, పీజీటీకి తొలి నెల నుంచి మీరు అందుకోపోయే జీతభత్యాలు. అయితే ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ విషయానికి మనం వచ్చినట్లయితే 2023 జూలై నుంచి మనకి కొత్త పిఆర్సీ అమలు కావాల్సి ఉంది. కానీ ఇంతవరకు పే కమిషన్ని ఏర్పాటు చేయలేదు ప్రభుత్వం. సో ఈ పిఆర్సీ వేసినట్లయితే త్వరలోనే ఈ బేసిక్ పేలు కూడా ఇంచుమించుగా డబుల్ అయ్యేటటువంటి అవకాశం మనకు వస్తుంది. దాని మీద సవరించినటువంటి డిఏ హెచ్ఆర్ఏ రేట్లతో కలుపుకొని మన శాలరీని మనం పొందుతాం. ఈ ఏపీజీఎల్ఐని మనం ఎవరైనా ఎన్హాన్స్ చేసుకోవాలి అనుకుంటే మొత్తం బేసిక్ పేలో 20% వరకు మనం ఎన్హాన్స్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. 1000 రూపాయలు అనేది ఇక్కడ నేను పేర్కొన్నటువంటివి మినిమం ప్రీమియమ్స్. మనం కావాలి ఎన్హాన్స్ చేసుకోవాలి, నేను ఎక్కువ ఇన్సూరెన్స్ తీసుకుంటాను, నేను ఎక్కువ డిడక్షన్ పెట్టుకుంటాను అంటే అది మనకు అవకాశం ఉంది. మన బేసిక్ పే ఏదైతే ఉందో ఈ బేసిక్ పేలో 20% వరకు కూడా మనం ఏపీజీఎల్ఐ ప్రీమియంని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. మన ట్రెడిషనల్ ఎండోమెంట్ పాలసీలతో పోల్చుకుంటే మంచి మొత్తంలో రిటర్న్ బోనస్ వస్తుంది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ మినిమం స్లాబ్ రేట్ మీద కాస్త మీకున్నటువంటి వెసులుబాటు మేరకు కాస్త ఏపీజీఎల్ఐని మీరు పెంచుకున్నట్లయితే అట్ ది టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ మంచి బెనిఫిట్ మనం అందుకునేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇదండి పూర్తిగా మన యొక్క జీతభత్యాల వివరాలు. మీకు అంతా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ యొక్క ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.